నమస్తే అండి అందరికీ. ఇక్కడ చూసారు రోస్టెడ్ చనా దాల్, పూల్ మక్కని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఆల్రెడీ ఒక పార్ట్‌లో చెప్పాను కదండీ ఫుడ్ గ్రోసరీస్ గురించి. ఇంకో పార్ట్ ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ గ్రోసరీస్ ఉన్నాయని ఈ పార్ట్ తీస్తున్నాను. ఇక్కడ చూసారండి కలిజారు అని ఇంకో రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, రైస్‌లో కూడా చాలా ఉన్నాయండి. బాయిల్డ్ రైస్, హాఫ్ బాయిల్డ్ రైస్ ఇలా చాలా రకాల రైస్‌లు కూడా ఉన్నాయి. ఈ స్టోర్‌లో అయితే అన్ని ప్యాక్డ్ ఫుడ్డు, రెడీమేడ్ ఫుడ్డు అన్ని టైప్స్ ఉన్నాయి. ఇది చూసారండి ఫేస్ వాష్ అనుకుంటున్నారేమో, అది జింజర్ గార్లిక్ పేస్ట్ సెపరేట్‌గా ఉంది. గార్లిక్ పేస్ట్ కూడా సెపరేట్‌గా అమ్ముతున్నారు. జస్ట్ స్క్వీజ్ చేసి వాడుకోవచ్చు. అది స్మాల్ క్వాంటిటీలోనే అమ్ముతున్నారు. ఇవి పంకిన్ అండి, కట్ చేసి స్లైసెస్‌గా అమ్ముతున్నారు. ఎవరికి ఎంత కావాలో అన్ని స్లైసెస్ తీసుకునేలాగా సింగిల్ పర్సన్‌కైనా హెల్ప్ అవుతుందనేసి. ఇవి పీల్డ్ గార్లిక్, వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టారు. ఇవన్నీ ఆకుకూరలండి. మనం వండుకుని తినే గోంగూర అలా కాకుండా ఇవి లెట్యూస్, ఢిల్లీ లీవ్స్ అని సలాడ్స్లో అలా వాడతారు వీళ్ళు. బర్గర్స్ వాటికి డైరెక్ట్గా రా తినేస్తారు. చాలా హెల్త్కి మంచిది కాబట్టి కుక్కుడు కాకుండా రా ఫుడ్గా తినేస్తారు లీఫీ వెజిటబుల్స్. మనకు గోంగూర, పాలకూర అలా కావాలంటే ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాలండి. అది ఓన్లీ సమ్మర్లో దొరుకుతాయి మన ఆకుకూరలు. కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి ఆకుకూరలు. ఇవి చూసారండి బేక్డ్ ఐటమ్స్. వీళ్ళు చాలా ఇష్టపడి తింటారండి బేక్డ్ ఐటమ్స్. మైదా ఐటమ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్గా మనం బాగా వాడతాం. వాళ్ళు ఇక్కడ అవి వాళ్ళు మ్యాక్సిమం అవి బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా తినేస్తారు బేక్డ్ ఐటమ్స్ అవి. ఇంకా ఫ్రూట్స్ అయితే చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మోర్ దాన్ 190 కంట్రీస్ ఆఫ్ పీపుల్ బ్రతుకుతున్నారు కెనడాలో. అన్ని కంట్రీస్ వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ తెప్పిస్తారు గ్రాసరీస్. ఇది పియర్ అండి ఫ్రూట్. జామకాయలు చూసారా ప్యాక్డ్గా అమ్మారు. అవి కూడా బాక్సెస్లో, ప్యాక్స్లో అమ్ముతారు. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. కెనడాలో మనకు 365 డేస్ కూడా మ్యాంగోస్ దొరుకుతాయి. కాకపోతే మనకు బంగినపల్లి అలా కావాలి అంటే ఇండియన్ స్టోర్స్ వాళ్ళకి చెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. అరటి పువ్వు చూసారండి, ఇక్కడ అరటి కొమ్మ కూడా అమ్ముతారు. అది కూడా ప్యాక్డ్గా. ఇందాక చూసినవి పచ్చి పపాయ అండి, అది కూడా హాఫ్గా కట్ చేసి అమ్ముతున్నారు. మష్రూమ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ అమ్ముతారు. ఇది పచ్చి పసుపు అండి. ఇక్కడ పీల్డ్ గార్లిక్ చూసారండి, వెల్లుల్లి కూడా ఒలిచి అమ్ముతున్నారు. పచ్చి పసుపు కొమ్మలు, ఎండు పసుపు కొమ్మ అలా చాలా రకాలు కూడా అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబేజ్, పింక్ క్యాబేజ్ మనకు కూడా దొరుకుతున్నాయండి. కాకపోతే ఇక్కడ ఇంకా ఎక్కువ ఐటమ్స్గా, వెరైటీస్గా కనిపించాయి నాకు. మష్రూమ్స్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. కొన్ని పచ్చిగా తినేవి, కొన్ని కుక్కుడుగా తినొచ్చు. డిఫరెంట్ ఆఫ్ మష్రూమ్స్గా ఉన్నాయి అక్కడ, చిన్నవి పెద్దవి. దానికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇది గలాంగా అండి, ఇది ఏం చేస్తారో నాకు ఐడియా లేదు. ఇవైతే స్టెమ్స్ అండి. ఇవి కూడా సలాడ్స్, ఫుడ్ జ్యూసెస్ల లాగా వాడతారు. ఇవి చూసారా అండి షెడ్డెడ్ అండి, కోకోనట్. పప్పాయ కూడా తురిమి అమ్ముతున్నారు. అది కూడా స్లైసెస్లో కూడా మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. అన్ని ఫ్రోజన్లో ఉంటాయి. ఇదైతే లాంగన్ అండి, లోంగన్ ఫ్రూట్స్ సేమ్ లిచీ లాగా ఉన్నాయి. ఇంకా ఇటుపక్క చూసారండి సీతాఫలాలు, బ్లాక్ సీతాఫలాలు, మామూలు మన గ్రీన్ సీతాఫలాలు. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ వైల్డ్ సీతాఫలం అండి, అది పెద్ద ఫ్రూట్. అన్ని ఫ్రోజన్లో ఉంటాయి. ఇవి చూసారండి కోకోనట్ కూడా షెడ్డెడ్ అంటే తురిమింది, పచ్చి కొబ్బరి స్లైసెస్గా, పొడి కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి అన్ని రకాలుగా దొరుకుతాయి. అసలు ఏటికి ఇబ్బంది లేకుండా ఉంటాయండి ఫుడ్ ఐటమ్స్ మాత్రం. మనం ఎక్కువ వండుకునే పని కూడా లేకుండా డైరెక్ట్గా వచ్చి ఇంటికి తెచ్చి తినే టైప్లా ఉన్నాయి. ఇవి చూసారండి డ్రైడ్ ఫిష్, చాలా చిన్నగా ఉన్నాయి. అవి ప్యాక్డ్గా ఉన్నాయి డ్రైడ్ ఫిష్. ఆల్రెడీ మీకు ఫిష్ గురించి ఒక పార్ట్లో చూపించాను. ఇవన్నీ చూసారండి ప్యాక్డ్గా డ్రైడ్ ఫిష్, అన్ని టైప్స్ ఆఫ్ చిన్నవి. ఇవైతే డ్రైడ్ ఫిష్, గ్రీన్ ఫిష్, డ్రైడ్ షింప్ ఉన్నాయి, డ్రైడ్ ప్రాన్స్ ఉన్నాయి, పచ్చివి ఉంటాయి. ఇవైతే ఫిష్లోనే చాలా టైప్స్ అన్నీ ప్యాకింగ్లో అమ్ముతున్నారు. ఈ షాప్లో అన్ని టైప్స్ ఉన్నాయండి, వెజ్, నాన్ వెజ్, వెజిటబుల్స్, కుక్డ్ ఫుడ్. ఇక్కడ చూసారండి డ్రైడ్. ఇవన్నీ సాసులు అండి, చాలా రకాల సాసులు ఉంటాయి. డ్రైడ్ గయా అని ఉంది పైన చూసారండి ప్యాకెట్స్. సాసులు అయితే ఇంకా డిఫరెంట్ అండి. ఇవి కిమ్చీ అండి, కొరియన్స్ వాడతారు కదండి, ఆ కిమ్చీలోకి ఆ సాస్ వేసుకోవడానికి. కొన్ని బీఫ్లోకి వాడతారు, కొన్ని హాట్ డాగ్స్ సాస్లని, పాస్తా సాస్లని, బర్గర్ సాస్లని. సాసెస్ కూడా చాలా టైప్స్ ఉంటాయండి. ఇవన్నీ రెడీమేడ్ అండి ఫుడ్. ఇక్కడ ఎలా అంటే లంచ్ బౌల్ లాగా అన్ని మిక్స్ చేసి ఇస్తారు. మనకి ఏ ఐటమ్స్ ఇష్టమో అవి అడిగి వాళ్ళ క్వాంటిటీ అంతా వేసి దానికి బిల్ వేసిస్తారు. కర్రీ పాయింట్లో ఉంది కానీ అన్నీ కలిపి ఒక ఫుడ్ బౌల్ ఇస్తారనమాట.
వాళ్ళకు ఏ ఫుడ్ ఐటమ్ ఇష్టమో అన్ని మిక్స్డ్గా ఇస్తారు, హెల్దీ ఫుడ్ అన్నీ. అంటే ఇందులోకే సలాడ్స్ వేస్తారు, ఈ ఫ్రైడ్ చిప్స్ కానీ, నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, మనం ఏవి చెప్తే అవన్నీ కలిపి ఒక బౌల్లో వేసేస్తారు. అది చూసారండి, మిక్స్డ్ ఫ్రూట్స్, మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, కుక్కుడ్ ఫుడ్ కూడా ఇందులోనే ఉంటుందండి. ఆ రైస్ కూడా కలిపి పెడతారు, కుక్కుడ్ రైస్ కూడా. ఇంక ఇక్కడ చూసారండి అన్ని టైప్స్ ఆఫ్ ఫిష్. ఇవైతే ఆక్టోపస్, షింప్, అన్ని డ్రైడ్, పచ్చివి స్లైసెస్ చాలా రకాలుగా అమ్ముతున్నారు. ఫుడ్కి అసలు ఏ ఇబ్బంది లేదండి. వీళ్ళు అన్నీ డైరెక్ట్గా వచ్చి తినేలాగా కూడా శాండ్విచెస్, సలాడ్స్ కూడా అండి అన్నీ కట్ చేసి కూడా అమ్ముతుంటారు ప్యాకెట్స్లో. ఇలా క్యాబేజ్, దాంట్లోనే వెజ్, నాన్ వెజ్, బాయిల్డ్ ఎగ్ అన్నీ కలిపి కూడా ప్యాకింగ్లో ఎక్స్పైరీ డేట్ ఇచ్చి అమ్ముతుంటారు. ఓకే అండి, మరి బాయ్ అండి.